వెంపడబడి వాళ్ళ పామ్ బ్రేక్లు మొత్తం లాక్కొని మీరు మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే చచ్చిపోతారని. అవును, ప్రతిపక్ష నాయకుడు కూడా తుళ్ళూరు మీటింగ్ అని చెప్పారు. మీటింగ్ అని చెప్పేసాడికైనా ఉండవల్లి కానీ వెళ్ళిపోయారు. మాకు టైం చాలని చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. ఎందుకంటే అక్కడ పెట్టే టైం మాకు డెవలప్మెంట్ కనపడుతుందండి. మా కళ్ళ ముందర మేము 29 గ్రామాలు కూడా ఏకంగా ఉన్నాం, ఏకదాటిగా ఉన్నాం. పల్లెటూరులు అంటే మామూలుగా ఎప్పుడైనా కొంచెం ఇదిగా ఉన్నాయేమో. సిటీల్లో ఉన్నాయి, సిటీల్లో పారిశుద్ధ్యం కానీ ఇప్పుడు ఎలాగంటే ఎంతో డస్ట్ ఉండేది, ఎంతో ఇది మాకు కనపడుతుంది క్లియర్ గా ఆయన చేసే గవర్నమెంట్ చేసే ఇది కూడా కళ్ళతో చూడాలండి. ఏదైనా కళ్ళతో చూస్తే మనం మాట్లాడాలని మాట్లాడితే జనం ఉపయోగం ఏముంది? ట్రాఫిక్ పెద్ద ట్రాఫిక్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ స్పీకర్ స్టార్ట్ అయిన దాని నుంచి డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ పరంగా మున్సిపాలిటీ ఎట్లా మాకు కళ్ళ కనపడుతుంది. ఎవరండి రిత్రిపోల్ శాఖ చేసేవాళ్ళు? మన ఇంట్లోనే మనం చేసుకోవట్లేదు. వాళ్ళు రాజధాని కోసం ఆయన ఎన్ని దేశాలు తిరుగుతున్నాయండి. ఆయన ఎన్ని దేశాలు ఇంటికి పోయి అనాలండి ఆయన. అసలు ఇంటి ఫ్యామిలీ చూసి మనం ఉంటామండి. ఆయన ఫ్యామిలీ కూడా ప్రజలు కావాలంటున్నాడు ఆయన. ఆ దేశం ఎక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారండి, ఎక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ గుడికి వెళ్తారు. వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే అది నమ్మకంతో. ఎందుకంటే మాకు భవిష్యత్తు బాగుంటాయి, రేపు మన పిల్లలకు బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు రాజధాని వచ్చినా కానీ ఇళ్లలో రాత్రి కొద్ది డబ్బు వాసన వస్తుంది, డబ్బు వాసన వస్తుంది జనం రాజధానిలో. ఆయన తినేవాట